అందరికీ నమస్కారం. ఇలా కమ్మగా ఎప్పుడైనా కేక్ చేయకపోతే ఇలా చేయండి. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు, సగం కప్పు బెల్లంతో ఇలా కేక్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అదే కప్పుతో కాంచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు మైదా పిండి, అలాగే అదే కప్పుతోని సగం కప్పు బెల్లం వేసుకున్నాను. మళ్ళీ అదే కప్పుతో సగం కప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు వంట సోడా కొంచెం వేసుకొని సగం స్పూను బేకింగ్ పౌడర్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. బాగా కలిసేలాగా మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెంసేపు ఎక్కువసేపు కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టినామంటే ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. నాకైతే నేను తీసుకున్న కొలతలకు పిండి అయితే కరెక్ట్గా ఇలా లూజ్గా సరిపోయింది. మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా మనం కేక్ చేయాలంటే పిండి ఈ మాదిరిగా ఉండాలి. మీరు కావాలంటే బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెకు ముందే నేను నూనె పట్టించి పెట్టుకున్నాను. దానిపైన కొంచెం మైదా పిండి చల్లుకున్నాను. చల్లుకున్న తర్వాత మనం ఇప్పుడు కలుపుకునే పిండి అంతా ఇందులోకి వేసుకున్నాము. చాలా తొందరగా ఇంట్లో చాలా రుచిగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో వేసిన తర్వాత ఒకసారి అలా చదరంగా చేసుకున్నాక ఇక్కడ స్టవ్ పైన మందమైన గిన్నె పెట్టి దానిపైన శాండ్ పెట్టి ఒక 10 నిమిషాలు వేడి చేసినాక గిన్నె ఇప్పుడు కేకునైతే పెట్టేసి ఒక 30 నిమిషాల సేపు చిన్న మంట మీద అయితే ఉడికించాను. చాలా బాగా ఉడికింది. 30 నిమిషాలకు ఇలా గుచ్చి మనకి సూన్కి అయితే అంటుకోలేదు. పూర్తి చల్లగైనాకనే కేకునైతే తీసుకోవాలి. ఇప్పుడు చల్లగైనాక ఇలా చుట్టూరు కత్తితో అనుకొని కేకునైతే ప్లేట్లోకి తీసుకున్నాను. పెరుగుతో చేసిన కేక్ అయితే రెడీ. కట్ చేద్దాము. మీరు కూడా ఇదే కొలతలతో అయితే కేక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎవరమైనా చేయొచ్చు. చాలా బాగా వస్తుంది కేకు. ఈ కేక్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.